రేపటి ఫ్రైడే బిగ్ డేగా మారనుంది. రేపు సార్వత్రిక ఎన్నికలు, వివిధ రాష్ట్రాల స్కెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. అలాగే సుప్రీంకోర్టులో ఎన్నికల కమిషనర్ల నియామకం కేసు విచారణ ఉంది. మరోవైపు ఎలక్టరల్ బాండ్స్ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం బహిర్గతం చేయనుంది. ఇక శుక్రవారమే సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ జరగనుంది. మరోవైపు రేపు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన వెలువడనుంది. అలాగే నూతన చేరికలు ఉండే అవకాశం కూడా ఉంది. ఇక మరోవైపు చూసుకుంటే కడపలో వివేక కుటుంబం ఆత్మీయ సమావేశం ఉంది. ఈ సందర్భంగా డాక్టర్ సునీతారెడ్డి సంచలన ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది. రైట్, రేపటి ఫ్రైడే బిగ్ డేగా మారనుంది. రేపు సార్వత్రిక ఎన్నికలు, వివిధ రాష్ట్రాల స్కెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. అదేవిధంగా కమిషన్ల నియామకం, రేపు ఎమ్మెల్సీ కవిత కేసు కూడా విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఓవరాల్ అప్డేట్స్ వివరించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, రేపు బిగ్ ఫ్రైడే అని చెప్పొచ్చు. ఢిల్లీ వేదికగా రేపు ఈ బిగ్ న్యూస్ వెలువడే అవకాశం ఉంది. రేపు ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఇంతవరకు కూడా ఎటువంటి షెడ్యూల్ రాలేదు. ఒకవేళ అటువంటి షెడ్యూల్ కనుక వస్తే ఖచ్చితంగా రేపు విజ్ఞాన్ భవన్ లో 11 లేదా 12 గంటల టైంలో ఈ షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ నుంచి ఎటువంటి సూచనలు కూడా రాలేదని చెప్పొచ్చు. ముందుగా 15వ తేదీన ఈ ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. మరోపక్క ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి ఈ రోజు ఎన్నికల కమిషన్ కు సంబంధించినటువంటి కమిషనర్లకు సంబంధించినటువంటి ఒక నియామకం అయితే జరిగింది. ఇద్దరు కమిషనర్లను ఈ రోజు సెలెక్ట్ కమిటీ సెలెక్ట్ చేసింది. సో ఆ ఎంపిక చేసినటువంటి ఇద్దరిని కూడా రేపు నియమించే అవకాశం ఉంది. దానికి రాష్ట్రపతి నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతుంది. ఎస్ఎస్ సంధు, అదేవిధంగా జ్ఞానేశ్వర్ కుమార్, వీళ్ళిద్దరినీ కూడా ఈ రోజు ప్రధాని మోదీ నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీ సెలెక్ట్ చేసింది. దానికి సంబంధించినటువంటి ప్రకటన కూడా ఉండబోయే అవకాశం ఉంది. ఇంకా దీనికి రిలేటెడ్ గా ఉన్నటువంటి మరో కేసు, ఎన్నికల కమిషనర్ల నియామకంలో సిజేఐని సభ్యునిగా పెట్టాలి అంటూ గతంలో ఒక సంప్రదాయం ఉండింది. దాన్ని తొలగిస్తూ కొత్త చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ఇటీవల చేసినటువంటి ఆ కొత్త చట్టం ఏదైతుందో ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పైన సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగబోతుంది. సో ఎన్నికల కమిషనర్ కు సంబంధించినటువంటి కమిటీలో సీజేఐ ఉండాలంటూ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతున్న నేపథ్యంలో ఈ రోజే ప్రధాని నేతృత్వంలోని కమిటీ ఈ యొక్క ఇద్దరు కమిషనర్లను ఎంపిక చేయడం అనేది గమనార్హం. అది ప్రాధాన్యతను కూడా సంతరించుకుంది. అయితే కొత్తగా అమెండ్ చేసినటువంటి ఈ చట్టంలో ప్రధాని మోదీతో పాటు ఆయన ఎంచుకున్నటువంటి మరో మంత్రి, కేంద్ర మంత్రి, అదేవిధంగా ఎల్ఓపి, లోక్సభలో ఎల్ఓపి ఎవరైతే ఉంటారో వాళ్లను ఈ కమిటీలో చేశారు. అందుకే దాని ప్రకారమే, కొత్త చట్టం ప్రకారమే ఈ రోజు ఎల్ఓపి అధీర్ రంజన్ చౌదరి ఈ కమిటీకి హాజరయ్యారు. సో ఇద్దరు కొత్త కమిషనర్లు కూడా నియమించారు. సో దానికి సంబంధించి రేపు ఎన్నికల కమిషన్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. మరో అంశం ఎలక్టరల్ బాండ్స్ కు సంబంధించి ఎస్బీఐ ఇప్పటికే ఎవరెవరు ఎలక్టరల్ బాండ్స్ కొన్నారు, తర్వాత ఎవరెవరికి ఇచ్చారు, వీటన్నిటి వివరాలను కూడా ఎన్నికల కమిషన్ కి ఇచ్చింది. ఆ ఎన్నికల కమిషన్ రేపు దాన్ని వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. 22,250కి పైగా ఈ ట్రాన్సాక్షన్ జరిగాయో ఆ ట్రాన్సాక్షన్స్ జరిగినటువంటి వివరాలన్నింటినీ కూడా రేపు ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో వెల్లడించబోతుంది. ఆ వెల్లడించేటువంటి సమాచారం ఏ విధంగా ఉంటుంది అన్న దానిపైన అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆ తర్వాత ఇందాక మీరు చెప్పినట్లుగా కవితకు సంబంధించినటువంటి కేసు కూడా, ఈడీ కేసుకు సంబంధించి కూడా రేపు విచారణ రాబోతుంది. మరోపక్క కాంగ్రెస్ ఎన్నికల కమిటీకి సంబంధించి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం రేపు జరగబోతుంది. తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా కూడా రేపు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా రేపు ప్రధానమైనటువంటి సంఘటనలు ఢిల్లీ వేదికగా జరగబోతున్నాయి. రేపు బిగ్ ఫ్రైడేగా మనం చెప్పుకోవచ్చు.